హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. జిల్లా కోర్టు ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. అలా వచ్చలేదు. అదే పిల్లలు పెట్టుకుంటా పెట్టవా హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 2 వారాలుగా నిరంతరాయంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కోర్టు ముందు నిరవధిక నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం రాయలసీమ పైన, కర్నూలు జిల్లా అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే కర్నూలులో వెంటనే శాశ్వత హైకోర్టు బెంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం పరిపాలించిన రాయలసీమ వ్యక్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వారికి అన్ని విషయాలు తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో కానీ, గతంలో కర్నూలులో రాజధానిగా ఉన్నటువంటి సందర్భంలో కానీ శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా ఒక ఒప్పందాన్ని ఇక్కడ చేయడం జరిగింది. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఒప్పందం గతంలోనే చేసుకోవడం జరిగింది. మరి ఆ విధంగా ఇక్కడ హైకోర్టును ఏర్పాటు చేయాలా, కానీ కనీసం శాశ్వత బెంచ్ని ఏర్పాటు చేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేకపోవడం నిజంగా బాధాకరం. వీరికి రాయలసీమ పైన ఏమాత్రం మరి చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఇక్కడ శాశ్వత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని చెప్పి కర్నూలు జిల్లా న్యాయవాదులుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కర్నూలు జిల్లా న్యాయవాదులుగా రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదులందరినీ సమీకరించి కర్నూలు బంద్తో పాటు రాయలసీమల స్థాయిలో బంద్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి న్యాయవాదులంతా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.